బీసీ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 7న గోవాలో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు తెలిపారు. మహాసభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఆగస్టు 7న గోవాలో నిర్వహించనున్న జాతీయ ఓబీసీ మహాసభ పోస్టర్ను ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు నల్గొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 7న గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలో కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ పంపినా ఇంతవరకు ఆమోదం తెలపలేదని, తక్షణమే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు గాను పార్లమెంటు సమావేశాలలో 9 షెడ్యూల్లో చేర్చాలని కోరారు. ఈ జాతీయ మహాసభకు 29 రాష్ట్రాల నుండి బీసీ ప్రతినిధులు, మేధావులు, బీసీ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. జిల్లా నుండి అత్యధికంగా హాజరై ఈ మహాసభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్లసోమ మల్లయ్య, గౌరవ అధ్యక్షుడు కంది సూర్యనారాయణ, కార్యదర్శులు జివ్వాజి ఇంద్రయ్య, గంజి భిక్షమయ్య, జల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి కందుల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీలు ప్రతినిధులు ఆ యొక్క మహాసభలో పాల్గొని, ముఖ్యంగా భారతదేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి యొక్క అన్యాయము, వివక్షత, మన డిమాండ్లు ఏమిటో మనం ఎట్లా సాధించుకోవాలో వాటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇది 10వ మహాసభ. ఇదివరకు చాలా రాష్ట్రాల్లో మరి ఈ యొక్క మహాసభలు నిర్వహించబడింది. ప్రధానంగా ఇవాళ భారతదేశంలో అతి ఎక్కువ వివక్షత గురవుతున్నది. ఏ రకమైనటువంటి యొక్క సౌకర్యాలు లేకుండా మోసం చేస్తున్నటువంటి యొక్క పరిస్థితి బీసీలకు మాత్రమే ఉంది. దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు బీసీలకు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బడ్జెట్ లేదు. దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు చట్టసభలో ఇవాళ రిజర్వేషన్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే బీసీలకు మరి అనేక రకాలైనటువంటి అన్యాయాలు స్వతంత్రం అప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తూనే ఉన్నాయి, దగా చేస్తూనే ఉన్నాయి. మరి ఇవన్నీ సాధించుకోవడానికి ఈ అఖిల భారత ఓబీసీ మహాసభలో మరి తీర్మానం చేసి ప్రభుత్వాలను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకెంతో కాలం బీసీలను మోసం చేయలేరు. బీసీలంతా ఏకమవుతున్నారు. బీసీలంతా ఏకమైన రోజు ఈ అగ్రవర్ణాలు గాలి కొట్టుకుపోయే పరిస్థితిని వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక్క విషయం, రిజర్వేషన్ల కాడికి వస్తే మన రాష్ట్రంలో రిజర్వేషన్ కాడికి వస్తే మరి సమగ్రమైనటువంటి కులగణన జరిపి బీసీలకు 42% విద్యా ఉద్యోగాలలో మరి సామాజికంగా ఆర్థికంగా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేసి గవర్నర్కు పంపితే గవర్నర్ ఆమోదం చెందకుండా తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపి మరి ఆర్డినెన్స్ ద్వారా చేయకుండా చేయటం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏమంటుంది, ఇందులో ముస్లింలను చేర్చింది కాబట్టి మేము రిజర్వేషన్కు అనుకూలం కాదని వాళ్ళు తప్పించుకుంటున్నారు. గత ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ గవర్నమెంట్లో మరి 34% ఉన్నటువంటి దాన్ని 23% చేసి వాళ్ళు మోసం చేసిండ్రు. అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ మోసం చేయడానికి ఎట్లా మోసం చేయాలి, ఎట్లా బీసీలకు రిజర్వేషన్ రాకుండా మరి లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి అని ఆలోచిస్తుంది తప్ప చిత్తశుద్ధితో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ రిజర్వేషన్ల ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేయట్లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా, ఒక సీనియర్ బీసీ నాయకుడిగా ఈ రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ అయితే స్పష్టంగా బీసీలకు యొక్క రిజర్వేషన్ల మీద ఖచ్చితంగా నిలబడుతుందో ఆ రాజకీయ పార్టీకి మాత్రమే రాబోయే ఎన్నికల్లో మేము మద్దతు తెలియజేస్తాం. ఎవరైతే మోసం చేసి దగా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సరి అయిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ, చివరిగా 50% రిజర్వేషన్స్, బీసీలకు రిజర్వేషన్ అనగానే వీళ్ళకి 50% సీలింగ్ గుర్తొస్తుంది. కానీ అదే ఓబీసీలకు 10 రోజులలో 10% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం 50% సీలింగ్ గుర్తు రాలేదు. అది ఏంగానే అసలు ఎవరు అడిగిందని ఇచ్చిండ్రు, వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ యొక్క అగ్రవర్ణాల యొక్క పర్సెంటేజే 10%.
వాళ్లకు ఈబీసీ అనేటువంటి 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎవ్వరు కూడా చేయలే. అది అనగానే టకటకటకట అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలు చేసింది. కానీ బీసీల రిజర్వేషన్ అనేటప్పటికీ అన్ని అడ్డంకులే, అన్ని మోసాలే. ప్రతి ఒక్కడు మరి అనేక రకాలుగా వీళ్లకు మోసం చేయాలని చూస్తున్నాయి తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో దీని మీద మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రిజర్వేషన్ కోసం పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ఓబీసీ మహాసభ ఏదైతుందో గోవాలో జరుగుతుందో ఈ కార్యక్రమానికి జిల్లాలో అత్యధిక సంఖ్యలో పాల్గొని మనకు రావాల్సినటువంటి యొక్క హక్కులను ఆ యొక్క మహాసభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి మన హక్కులను సాధించుకోవడానికి జరిగే మహాసభకు జిల్లాలో ఉన్నటువంటి మేధావులు బీసీలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని 7వ తారీఖు గోవాకు మనమందరం కూడా ఇప్పుడే సన్నద్ధమై టికెట్లు చేసుకొని మనం ఆ మహాసభలో పాల్గొనాలని బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ ద్వారా మన బీసీలకు మేధావులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అఖిల భారత జాతీయ ఓబీసీ సంఘం 10వ ఓబీసీ మహాసభను గోవాల్లో మన బీపీ మండల్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ ముఖ్య నాయకులతోటి మన దేశంలో ఎదుర్కొంటున్నటువంటి ఓబీసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించి దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్లాన్ ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి మహాసభది. దాంట్లో ఇప్పటి కూడా భారతదేశం బీసీల కోసం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. 79 సంవత్సరాల స్వాతంత్రం అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా చట్టసభలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదు. 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏళ్ల తరబడి పోరాటం చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సానుకూలత రాకపోగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మహిళలకు 33% రిజర్వేషన్ నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం అందులో బీసీ మహిళలకు కూడా కోటా కేటాయించాలని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బడ్జెట్లో బీసీల కోసం సబ్ ప్లాన్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. కానీ బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యత వహిస్తూ ఉన్నది. అదేవిధంగా విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుండి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కాలర్షిప్ బడ్జెట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వని కారణం చేత ఇక్కడ సీలింగ్ పెట్టేసి 10,000 ర్యాంకు వరకే స్కాలర్షిప్లు ఇస్తూ మిగిలిన విద్యార్థులకు ఎగ్గొడుతున్నటువంటి సందర్భం ఉంది. తద్వారా బీసీ విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీల కోసం ఒక చట్టబద్ధమైనటువంటి జాతీయపరమైన విధానం చేయడం కోసం బీసీ కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బీసీ కమిషన్ లేని కారణం చేత చాలా రాష్ట్రాలు ఒక్కొక్క కులాన్ని వాళ్ళకు అనుకూలంగా ఓబీసీలో చేర్చుకుంటూ పోతూ ఉన్నారు. ఉన్న రిజర్వేషన్లు తక్కువ ఉన్నవి, ఓబీసీల సంఖ్య పెరుగుతూ ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉన్నటువంటి జాతీయ ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా పరిశీలి చేసేసి ఏ కులాన్ని చేర్చాలి ఏ కులాన్ని చేర్చకూడదు అనే విషయం మీద నిర్ణయం తీసుకున్న తర్వాతనే కులాన్ని చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చట్టబద్ధమైనటువంటి జాతీయ ఓబీసీ కమిషన్ను కేంద్రంలో ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సమస్యల్లో కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసుకుంటూ పోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి బీసీలకు ఎటువంటి లాభాలు కానీ ఎటువంటి సామాజిక అంశాలు కానీ ఎటువంటి ఆర్థికపరమైన అంశాలు కానీ దొరకలేని పరిస్థితి కల్పిస్తూ ఉన్నది. పేరుకు మాత్రము బీసీల కోసం పనిచేస్తున్నా అని చెప్తా ఉన్నారు. ఒక్క నరేంద్ర మోడీ గారు కన్వర్టెడ్ బీసీ అయ్యి బీసీ ప్రధానమంత్రి అవుతుందని చెప్తున్నటువంటి సందర్భంలో కానీ బీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన బీసీల కోసం చేసింది మాత్రం శూన్యంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 50% సీలింగ్ పెట్టి బీసీలకు ఇంకా ఎదగకుండా రిజర్వేషన్ శాతాన్ని పెంచకుండా ఆ సీలింగ్ను ప్రతిసారి ఉపయోగించుకుంటూ బీసీలకు నష్టం చేస్తూ ఉన్నారు. ఇంకొక దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే 8 లక్షల ఆదాయం ఉంటే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తుంది. అదే బీసీలకు అదే ఎస్సీలకు ఆదాయం 2 లక్షల వరకే పరిమితం ఉంది. ఇక్కడ 2 లక్షలు ఉంటేనే బీదోడు, అక్కడ 8 లక్షలు ఉంటే బీదోడు అవుతాడు. ఇటువంటి పరిస్థితి తారతమ్యాలతోటి ఈ బీసీలను మొత్తం అనగదొక్కే పరిస్థితి కల్పిస్తూ ఉంది. బీసీలకు ఆర్థికపరమైనటువంటి అంశాలను దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది. అది కేంద్రం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు పరిపాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందుకున్న ప్రభుత్వాలు కూడా బీసీలను మొత్తం అనగదొక్కుతూ బీసీలకు రావాల్సినటువంటి లబ్ధి చేకూరాల్సినటువంటి అంశాలను మొత్తం పక్కబెట్టి మనకు అన్యాయం చేసినటువంటి విషయం మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూనే అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ మహాసభను గోవాలో పెట్టడం జరిగింది.
అఖిల భారత ఓబీసీ 10వ మహాసభ మండల్ డే రోజు ఆగస్టు 8వ తారీఖున గోవాలో జరుగుతుంది. దానికి అన్ని రాష్ట్రాల నుంచి బీసీ మేధావులు, బీసీ లీడర్లు అందరూ హాజరై దాంట్లో మన బీసీకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఇంతవరకు ఎన్నిసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు మంత్రిత్వ శాఖ ఇస్తలేరు. అలానే అన్ని బీసీలకు స్పెషల్గా బడ్జెట్ పెట్టడం ప్రొవిజన్ లేదు. అలానే మన స్టేట్కి వచ్చేసరికి 42% రిజర్వేషన్లో మనకు అందులో ముస్లింలను కలిపిరని బీజేపీ వాళ్ళు అంటున్నారు. అది సంబంధం లేకుండా ఆల్రెడీ మైనార్టీస్కి 4% ఇచ్చేసి 42% బీసీలకే తీసుకురావటాన్ని చట్టసభల్లో సవరణ చేపించి కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రపతి దగ్గర 42% బీసీల కోసానికి తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో. అలానే మహిళలలో కూడా 33% అని అన్నారు. అందులో బీసీలకు కూడా సబ్ కోటా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే చట్టసభల్లో కానీ దేంట్లో కానీ చేయాలి. చట్టసభల్లో కూడా 42%కి పార్లమెంటులో అందరూ ఏకమై బీసీలకు 42%కి ఇవ్వడానికి అందరూ సమ్మతి తెలపాలని ఏకప్రాయం. ఈ మహాసభకు నల్గొండ జిల్లా నుంచి అధికంగా హాజరై విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సేన ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తారీఖున గోవాలో జరగబోయే జాతీయ ఓబీసీ మహాసభలకు సుమారు 10,000 మంది పాల్గొంటూ ఉన్నారు. కావున ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకులు, అతిరథ మహారథులు పాల్గొని విజయవంతం చేయాలని బీసీ విద్యాపక్షాన పిలుపునిస్తూ ఉన్నాం.